హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నుంచి మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ అనే సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ వీడియో సిరీస్ని జేఎన్టీ వాళ్ళు, ఓయూ వాళ్ళు ఎవరైనా వినొచ్చు. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో సింపుల్ stresses and strains. Okay, so basically ga first chuddam what is stress. So stress is defined as force acting per unit area. So stress is defined as force acting on యూనిట్ ఏరియా అన్నట్టు. సో దీని ఫార్ములా మనం ఒకసారి రాద్దాం. ముందుగా ఏంటంటే టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ చూద్దాం. టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ ని మనం బ్రాడ్ గా 3 టైప్స్ లో క్లాసిఫై చేయొచ్చు. ఏమేంటి అంటే నార్మల్ స్ట్రెసెస్, నెక్స్ట్ అది వచ్చేసి టాంజెన్షియల్ స్ట్రెస్. టాంజెన్షియల్ ని ఇంకో పేరు ఏంటంటే షియర్ స్ట్రెస్ అని కూడా అంటారు. నెక్స్ట్ అది వచ్చేసి బల్క్ స్ట్రెస్. ఓకే, సో బేసికల్ గా అయితే నార్మల్ స్ట్రెస్ అండ్ టాంజెన్షియల్ స్ట్రెస్. ఈ బల్క్ స్ట్రెస్ అనేది వీటిల్లోనే వస్తుంది, అది నేను మళ్ళీ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నార్మల్ స్ట్రెస్. వాట్ ఈజ్ నార్మల్ స్ట్రెస్? సో నార్మల్ స్ట్రెస్ అంటే సపోజ్ ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఒక మెటీరియల్ తీసుకుందాం. లెట్స్ సే ఏబిసిడి అనేది దీని క్రాస్ సెక్షన్ ఇది. సో అంటే మెటీరియల్ ఇటు వైపు కూడా ఉంటుంది. సో లెట్స్ సే దీని మీద బీసీ అనే ఫేస్ మీద ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఓకే, ఈ బాడీని నేను ఇటువైపు కదలకుండా రెజిస్ట్ చేస్తున్నాను అనుకుందాం. సో ఇక్కడ ఈ బీసీ అనే సర్ఫేస్ కి ఈ ఫోర్స్ అనేది ఎంత యాంగిల్ చేస్తుంది? 90 degrees యాంగిల్ చేస్తుంది. సో నార్మల్ స్ట్రెస్ అంటే ఏంటి అని అంటే ఏ సర్ఫేస్ మీద అయితే యాక్ట్ చేస్తుందో ఆ సర్ఫేస్ కి ఫోర్స్ అనేది 90 degrees యాంగిల్లో ఉంటే దాన్ని నార్మల్ స్ట్రెస్ అంటారు. సో నార్మల్ స్ట్రెస్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. సో సిగ్మా ఈక్వల్ టు ఏమవుతుంది? ఫోర్స్ బై ఏరియా. సో మళ్ళీ నార్మల్ స్ట్రెసెస్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. నార్మల్ స్ట్రెసెస్ లో ఏంటి? కంప్రెసివ్ స్ట్రెస్ ఒకటి, ఇంకోటి టెన్సైల్ స్ట్రెస్ ఒకటి. సో పేరు బట్టి మీరు చెప్పవచ్చు. కంప్రెసివ్ స్ట్రెస్ అంటే ఏంటి? ఒక మెటీరియల్ మీద మీరు ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు రిజల్ట్ ఏంటి? ఏమవుతుంది? కంప్రెస్ అవుతుంది. సో ఈ మెటీరియల్ ఏమవుతుంది? సపోజ్ ఇలా ఫోర్స్ అప్లై చేశారనుకోండి, ఎఫ్ అనే ఫోర్స్, ఎఫ్ అనే ఫోర్స్. సో ఈ మెటీరియల్ ఏమవుతుంది? కంప్రెస్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? కంప్రెసివ్ నార్మల్ స్ట్రెస్ అంటారు. సపోజ్ అదే ఒక మెటీరియల్ మీద మీరు ఫోర్స్ ఇలా అప్లై చేశారనుకోండి, సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ఎలాంగేట్ అవుతుంది. సో అందుకే దీన్ని ఏమంటారు? ఈ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ ని టెన్సైల్ నార్మల్ స్ట్రెస్ అని అంటారు. సో ఇది. సో బేసికల్ గా చూసుకుంటే నార్మల్ స్ట్రెస్ లో ఏమంటే నార్మల్ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ ఏరియా. కానీ ఫోర్స్ ఎలా ఉంటుంది? ఏరియాకి పర్పెండిక్యులర్ గా యాక్ట్ అయితే దాన్ని నార్మల్ స్ట్రెస్ అని అంటారు. సో నార్మల్ స్ట్రెస్ లో కూడా మనకి 2 టైప్స్. ఒకటి నార్మల్ కంప్రెసివ్ స్ట్రెస్, ఒకటి నార్మల్ టెన్సైల్ స్ట్రెస్. అంటే ఫోర్స్ అప్లై చేస్తాం వల్ల మీకు ఫైనల్ గా ఆబ్జెక్ట్ కంప్రెస్ అయితే నార్మల్ కంప్రెసివ్ స్ట్రెస్, ఫోర్స్ అప్లై చేస్తాం వల్ల మీకు ఆబ్జెక్ట్ ఎలాంగేట్ అయితే నార్మల్ టెన్సైల్ స్ట్రెస్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ డెఫినేషన్ కూడా సేమే. షియర్ స్ట్రెస్ ఈజ్ డిఫైన్. షియర్ స్ట్రెస్ ని మనం టౌతో రిప్రజెంట్ చేస్తాం. షియర్ స్ట్రెస్ డెఫినేషన్ కూడా సేమ్. అంటే మీనింగ్ ఏంటి? ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. కానీ మెయిన్ డిఫరెన్స్ ఏంటి? నార్మల్ స్ట్రెస్ కి షియర్ స్ట్రెస్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అని అంటే సపోజ్ ఫేస్ తీసుకోండి, ఏబిసిడి అనే ఫేస్ తీసుకోండి. సో షియర్ ఫోర్స్ అనేది ఇప్పుడు యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏబి అనే సర్ఫేస్ ని మనం తీసుకుంటే ఈ ఫోర్స్ అనేది ఏమవుతుంది? ఏబి అనే సర్ఫేస్ కి ప్యారలల్ గా యాక్ట్ అవుతుంది. సో షియర్ స్ట్రెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ యాక్టింగ్ పర్ యూనిట్ ఏరియా. కానీ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది? ఏదైతే మనం ఏరియా అనుకుంటున్నామో ఆ ఏరియాకి ప్యారలల్ గా యాక్ట్ అవుతుంది అన్నట్టు. సో షియర్ స్ట్రెస్ ఈజ్ డిఫైన్డ్ ఏంటి? ఫోర్స్ బై ఏరియా. సో మనం ఒకసారి స్ట్రెస్ కి యూనిట్స్ చూసుకుంటే ఫోర్స్ యూనిట్స్ ఏంటి? న్యూటన్స్. ఏరియా ఎందులో మెజర్ చేస్తాం? మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనుకోవచ్చు, ఆర్ పాస్కల్స్ అని కూడా అనుకోవచ్చు. సో నార్మల్ స్ట్రెస్ కూడా యూనిట్స్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్స్. ఓకే,
ఇక్కడ దాకా క్లియరే కదా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెయిన్ చూద్దాం. సో స్ట్రెయిన్ ఏంటి, స్ట్రెయిన్ లో కూడా మళ్ళీ 2 టైప్స్. ఒకటి వచ్చేసి 3 టైప్స్ అనుకోండి. ఒకటి వచ్చేసి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, సెకండ్ వచ్చేసి షియర్ స్ట్రెయిన్, నెక్స్ట్ వచ్చేసి బల్క్ స్ట్రెయిన్. ఓకే, సో లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి అని అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, ఒక మెటీరియల్ తీసుకోండి. సపోజ్ దీనిది ఏబి అనుకోండి, దీని ఇనిషియల్ లెంత్ ఎల్ అనుకోండి. సో మనం స్ట్రెస్ అప్లై చేసాం వల్ల ఏమవుతుంది, ఎయిదర్ మెటీరియల్ ఎలాంగేట్ అవుతుంది ఆర్ కంప్రెస్ అవుతుంది. సో సపోజ్ ఈ కేసులో ఏమవుతుంది, మెటీరియల్ ఎలాంగేట్ అవుతుంది. సో మెటీరియల్ ఏమవుతుంది, ఇదివరకు ఎల్ లెంత్ ఉంటే సపోజ్ ఇప్పుడు లెంత్ ఎల్ ప్లస్ కొద్దిగా ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయింది అనుకోండి, దాన్ని డిఎల్ అనుకుందాం. సో లాంగిట్యూడినల్ స్ట్రెస్ ని ఎలా డిఫైన్ చేస్తున్నారు, దాన్ని లాంగిట్యూడినల్ స్ట్రెస్ ని ఎప్సిలాన్ అంటారు. సో ఎప్సిలాన్ ఈక్వల్ టు ఏంటి అంటే చేంజ్ ఇన్ లెంత్ పర్ యూనిట్ లెంత్ ఆర్ ఇనిషియల్ లెంత్. సో చేంజ్ ఎలా డిఫైన్ చేస్తాం, చేంజ్ అంటే ఏంటి, ఫైనల్ మైనస్ ఇనిషియల్. సో ఫైనల్ లెంత్ ఎంత, సో చేంజ్ ఎలా డిఫైన్ చేస్తాం, ఫైనల్ లెంత్ లోంచి ఇనిషియల్ లెంత్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదే చేంజ్. సో దీంట్లో మనం అప్లై చేస్తే ఎల్ ప్లస్ డిఎల్ మైనస్ ఎల్ బై ఎల్. సో ఎంత అవుతుంది, డిఎల్ బై ఎల్. సో దీన్నే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటారు. సో అదే ఇది ఈ కేసులో ఏమవుతుంది, ఇది లాంగిట్యూడినల్ టెన్సైల్ స్ట్రెయిన్ అంటారు. టెన్సైల్ ఎందుకని, సో ఎలాంగేట్ అవుతుంది కాబట్టి టెన్సైల్. అదే కంప్రెసివ్ లో ఏమవుతుంది, ఫైనల్ లెంత్ అనేది ఇనిషియల్ లెంత్ కన్నా తక్కువ కాబట్టి కంప్రెసివ్ స్ట్రెయిన్ ఎప్పుడు నెగిటివ్ లో ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెయిన్ ఎప్పుడు వస్తుంది, షియర్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు వస్తుంది. అంటే షియర్ ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది, మనం ఇందాక ఆల్రెడీ డెఫినేషన్ లో చూసాం. షియర్ ఫోర్స్ అనేది ఏరియాకి ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది, ప్యారలల్ గా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏబి అనే సర్ఫేస్ కి ఎట్లా యాక్ట్ అవుతుంది, ఫోర్స్ ఎఫ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇలా యాక్ట్ అవటం వల్ల సో ఇటువైపు నుంచి ఈ ఆబ్జెక్ట్ ని ఇటు పుష్ చేస్తుంది, ఇటువైపు నుంచి ఈ ఆబ్జెక్ట్ ని ఇటు పుష్ చేస్తుంటే ఫైనల్ గా ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఏమవుతుంది, లైట్ గా బెండ్ అవుతుంది. సో ఇది ఆబ్జెక్ట్ ఏమవుతుంది, ఇప్పుడు బి ఏమో బి డాష్ కి వస్తుంది, ఏ ఏమో ఏ డాష్ కి వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు ఇనీషియల్ గా ఇదివరకు ఎడ్జ్ ఏది, బీసీ అనేది ఎడ్జ్. ఇప్పుడు ఏమైంది, ఎడ్జ్ బి డాష్ సి అనేది ఎడ్జ్. సో ఈ రెండింటికి మధ్య యాంగిల్ ని ఫై అనుకుంటే షియర్ స్ట్రెయిన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ నథింగ్ బట్ ఫై అన్నట్టు. సో షియర్ స్ట్రెయిన్ ఈజ్ ఫై. ఓకే, సో ఇది షియర్ స్ట్రెయిన్. షియర్ స్ట్రెయిన్ అంటే ఏంటి అని అంటే యాంగిల్ బిట్వీన్ ఇనిషియల్ ఎడ్జ్ ఏదైతే ఉందో దానికిను ఫైనల్ గా మనకి ఎడ్జ్ ఏమైంది, బి డాష్ సి, ఈ రెండింటికి మధ్య ఉండే యాంగిల్ నే మనం ఏమంటాం, షియర్ స్ట్రెయిన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం హుక్స్ లా అనే కాన్సెప్ట్ చూద్దాం. హుక్స్ లా ఏం చెప్తుంది, ఇప్పుడు ఈ స్ట్రెస్ కి స్ట్రెయిన్ కి రిలేషన్షిప్ ఉంటుంది కదా, ఎందుకని స్ట్రెస్ అప్లై చేస్తాం వల్లే స్ట్రెయిన్ వస్తుంది. సో ఈ రెండింటికి రిలేషన్షిప్ గురించి స్టడీ చేశాడు హుక్ అనే సైంటిస్ట్. ఈ రెండింటికి రిలేషన్షిప్ గురించి స్టడీ చేశారు. సో ఆ లా ఏం చెప్తుందని అంటే విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ప్రపోర్షనల్ అంటే మీనింగ్ ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అన్నట్టు. సో అంటే స్ట్రెస్ మీరు లాజికల్ గా ఆలోచిస్తే మీరు ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్కువ ఎలాంగేట్ అవుతుంది, తక్కువ ఫోర్స్ అప్లై చేస్తే తక్కువ ఎలాంగేట్ అవుతుంది. సో అంటే ఏంటి, ఈ రెండింటికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనే రిలేషన్షిప్ ఉంది కాబట్టి అదే మనకి హుక్స్ లా కూడా అదే చెప్తుంది. విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అన్నట్టు. సో స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఏంటి, మనం ఒక కాన్స్టెంట్ ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి దాన్ని ఏమంటారు, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటారు. సపోజ్ ఇప్పుడు నార్మల్ స్ట్రెస్ కేసులో ఏమవుతుంది, సిగ్మా ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటే ఎప్సిలాన్. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేస్తే ఏమవుతుంది, సిగ్మా ఈక్వల్ టు క్యాపిటల్ ఈ ఇంటూ ఎప్సిలాన్. హియర్ క్యాపిటల్ ఈని ఏమంటాం మనం, యంగ్స్ మాడ్యులస్ అని అంటాం. ఈ కేసులో ఏమంటాం, యంగ్స్ మాడ్యులస్ అని అంటాం. ఓకే,
నెక్స్ట్ వచ్చింది. సో మనకేమో రిలేషన్ వచ్చింది, క్యాపిటల్ ఈ ఈక్వల్ టు స్ట్రెస్ బై ఎప్సిలాన్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో క్యాపిటల్ ఈ యంగ్స్ మాడ్యులస్ యూనిట్స్ ఏమవుతాయి? సో సిగ్మా స్ట్రెయిన్. ఫస్ట్ మనం ఒకసారి ఇది చూద్దాం. స్ట్రెయిన్ కి యూనిట్స్ ఏముంటాయి అని అంటే స్ట్రెయిన్ చూడండి. స్ట్రెయిన్ యూనిట్స్ ఏంటి అని అంటే ఇక్కడ చేంజ్ ఇన్ లెంత్ ఎందులో మెజర్ చేస్తాం? మీటర్స్ లో మెజర్ చేస్తాం. కింద డివైడెడ్ బై లెంత్ ఉంది, లెంత్ ని కూడా ఎందులో మెజర్ చేస్తాం? మీటర్స్ లో మెజర్ చేస్తాం. సో మీటర్ క్యాన్సిల్ అయ్యి, సో స్ట్రెయిన్ కంటే ఏంటి? దేర్ ఆర్ నో యూనిట్స్. స్ట్రెయిన్ కి నో యూనిట్స్ అన్నట్టు. ఆర్ వీ కెన్ సే మీటర్ పర్ మీటర్ అని కూడా అనుకోవచ్చు, ఆర్ సెంటీమీటర్ పర్ సెంటీమీటర్, ఆర్ వీ కెన్ సే క్యాన్సిల్ అయ్యి నో యూనిట్స్ అనుకోవచ్చు. సో స్ట్రెయిన్ కి నో యూనిట్స్ కాబట్టి ఇక్కడ చూడండి, యంగ్స్ మాడ్యులస్ కి మనం యూనిట్స్ ఫైండ్ చేద్దాం అని అనుకున్నాం. సో స్ట్రెయిన్ కి నో యూనిట్స్. సో న్యూమరేటర్ లో ఏముంది? స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ యూనిట్స్ ఏమనుకున్నాం ఆల్రెడీ? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో యంగ్స్ మాడ్యులస్ యూనిట్స్ కూడా ఏమవుతుంది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ అదే సేమ్ సపోజ్ స్ట్రెస్, మనం షియర్ స్ట్రెస్ తీసుకున్నాం. షియర్ స్ట్రెస్ కేసులో ఏమవుతుంది? స్ట్రెస్ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. స్ట్రెస్ టౌ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ టౌ. సో ఈ రెండింటికి కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఏమవుతుంది? షియర్ స్ట్రెస్ టౌ ఈక్వల్ టు జీ ఇంటూ 5. హియర్ ఇక్కడ ఈ జీని ఏమంటారంటే రిజిడిటీ మాడ్యులస్. ఏమంటారు దీన్ని? రిజిడిటీ మాడ్యులస్. ఓకే, సో నెక్స్ట్ మనకేమవుతుంది? సపోజ్ ఒక మెటీరియల్ తీసుకుంటే 3D ఆబ్జెక్ట్ తీసుకోండి, ABCD. ఓకే, సో 3D ఆబ్జెక్ట్ తీసుకుంటే మనకి ఎన్ని డైరెక్షన్స్ లో ఫోర్స్ అప్లై చేయొచ్చు? X యాక్సిస్ లో అప్లై చేయొచ్చు, Y యాక్సిస్ లో అప్లై చేయొచ్చు, Z యాక్సిస్ లో. సైమల్టేనియస్ గా మూడిట్ల మీద ఫోర్స్ అప్లై చేశారు. సో ఒక ఆబ్జెక్ట్ మీద 3 డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? ఆబ్జెక్ట్ వాల్యూమ్ దాన్ని ఇంక్రీజ్ అవుతుంది కదా. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అని మనం ఒక టర్మ్ డిఫైన్ చేశారు. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటి? స్ట్రెయిన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు? చిన్న వాల్యూమ్ కాబట్టి dV బై V అని అనుకోవచ్చా? సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ వాట్? చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్. సో ఇప్పుడు ఈ కేసులో తీసుకోండి. సో మనకి యాక్చువల్లీ మనకి మూడు మాడ్యులస్ ఉంటాయి. ఒకటేమో యంగ్స్ మాడ్యులస్, ఇంకోటేమో రిజిడిటీ మాడ్యులస్, ఇంకోటేమో బల్క్ మాడ్యులస్. ఈ బల్క్ మాడ్యులస్ డిఫైన్ చేస్తాం కోసమే మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ని మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో హౌ టు డిఫైన్ బల్క్ మాడ్యులస్? బల్క్ మాడ్యులస్ అంటే ఏంటి అంటే, సో ఒక ఆబ్జెక్ట్ మీద అన్ని డైరెక్షన్స్ లోంచి మీకు ఫోర్స్ పడుతుంది. సో ఏదర్ అది టెన్సైల్ అన్న అవ్వచ్చు, కంప్రెసివ్ అన్న అవ్వచ్చు. అన్ని డైరెక్షన్స్ మీద ఫోర్స్ పడుతుంటే స్ట్రెస్ కి ఫార్ములా ఏమవుతుంది? స్ట్రెస్ ని సిగ్మా అనుకుంటే సిగ్మా ఈక్వల్ టు ఏమవుతుంది? సిగ్మా ఇస్ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ ఎంత ఇక్కడ మనకి? dV బై V, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఈ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని ఏమంటారు? బల్క్ మాడ్యులస్ K అంటారు. K ఇంటూ dV బై V. ఓకే, సో మనకి 3 మాడ్యులస్ ఉన్నాయి. సో K కి యూనిట్స్ ఏమవుతుంది? సిగ్మా బై dV బై V. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనిషియల్ వాల్యూమ్ యూనిట్స్ ఏమి ఉండవు కాబట్టి బల్క్ మాడ్యులస్ యూనిట్స్ కూడా ఏమవుతుంది? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. సో మనకి 3 మాడ్యులస్ ఉన్నాయి అన్నట్టు. ఏమేంటివి అవి? యంగ్స్ మాడ్యులస్ ఒకటి, G రిజిడిటీ మాడ్యులస్, యంగ్స్ మాడ్యులస్, రిజిడిటీ మాడ్యులస్, ఇంకా K వచ్చేసి ఏంటిది? బల్క్. ఓకే, సో ఈ 3 మాడ్యులస్ ని మనం డిఫైన్ చేసాం. ఓకే, మూవింగ్ ఆన్. నెక్స్ట్ వచ్చేసి మనకేమిటి? పాయిజన్స్ రేషియో. సో పాయిజన్స్ రేషియో డిఫైన్ చేసే ముందు మనకి లేటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నట్టు. లేటరల్ స్ట్రెయిన్ అంటే ఏంటి అని అంటే, సపోజ్ చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక మెటీరియల్ తీసుకోండి AB అనేది. దీని మీద మీరు ఫోర్స్ ఇట్లా అప్లై చేశారు. ఓకే, సో ఫోర్స్ అప్లై చేస్తాం వల్ల అవుతుంది AB అనేది ఎలాంగేట్ అవుతుంది. కానీ మనకు ఒక కండిషన్ తెలుసు, కొత్తగా వాల్యూమ్ వచ్చి ఏమి యాడ్ అవ్వదు, కొత్తగా వాల్యూమ్ వచ్చి ఏమి పోదు కాబట్టి సో టోటల్ వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. అంటే ఏంటి? మీకు లెంత్ ఇంక్రీజ్ అవుతుందంటే ఏమవుతుంది? ఈ బ్రెత్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. సో
ఇది యాక్సిస్ అనుకుంటే ఈ ఆబ్జెక్ట్ ది, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండేది లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అన్నట్టు. సో యాక్సిస్ కి ఈ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ కి పర్పెండిక్యులర్ గా ఉండేదాన్ని ఏమంటారు, లేటరల్ స్ట్రెయిన్ అంటారు. సో మనకి 2 డైరెక్షన్స్ ఉంటాయి అన్నట్టు లేటరల్ స్ట్రెయిన్ అంటే. సో లేటరల్ స్ట్రెయిన్ లో అంటే లెంత్ ఎలాంగేట్ అవుతుంటే బ్రెత్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది అన్నట్టు. సో లేటరల్ స్ట్రెయిన్ ఎలా డిఫరెన్స్ చేస్తాం, dB/B. ఓకే, సో లేటరల్ డైరెక్షన్ లో వచ్చే స్ట్రెయిన్ అంటే మనకి ఫోర్స్ అప్లై చేసిన డైరెక్షన్ కాకుండా వేరే డైరెక్షన్. సో ఎక్స్ యాక్సిస్ లో ఫోర్స్ అప్లై చేస్తే వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ లో ఉండే స్ట్రెయిన్స్ ఏమంటారు, లేటరల్ స్ట్రెయిన్ అంటారు. సో స్ట్రెయిన్ కి సేమ్ ఫార్ములా, చేంజ్ ఇన్ లెంత్ బై ఇనిషియల్ లెంత్. సో బ్రెత్ డైరెక్షన్ లో ఎంత చేంజ్ వచ్చింది, dB/B. సో ఇది లేటరల్ స్ట్రెయిన్ అంటే. సో పాయిజన్స్ రేషియో మ్యూ ఏం చెప్తుంది అని అంటే, పాయిజన్స్ రేషియో ఇస్ డిఫైన్డ్ యాజ్ లేటరల్ స్ట్రెయిన్ మైనస్ ఆఫ్ lateral strain divided by longitudinal strain. ఓకే, సో ప్రస్తుతానికి ఈ వీడియోని ఇక్కడ దాకా పాస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.